హిట్టా ఫట్టా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో ఏ సినిమా గురించి మాట్లాడుకుంటాం తెలుసా? ఆ సినిమాయే మట్కా. మరి మట్కా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మట్కా కింగ్ అని ఓవరాల్ గా మంచి ప్రమోషన్స్ చేసుకుంటూ అంతకు ముందు సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి చాలా గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు మన వరుణ్ తేజ్. మరి వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో డైరెక్టర్ కరుణా కుమార్ గారు ఎంతో అద్భుతంగా డైరెక్ట్ చేశారు. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఆల్రెడీ అంతకు ముందు పలాస, అలాగే శ్రీదేవి సోడా సెంటర్, ఈ 2 సినిమాలు కూడా ఆయనే డైరెక్ట్ చేశారనమాట. ఒక మంచి ఇమేజ్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమాని కొంచెం డిఫరెంట్ గా 70s బ్యాక్ డ్రాప్ లో మట్కా అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నారు. మరి ఈ సినిమాకి సంగీతం అందించిన వారు జీవి ప్రకాష్. సో జీవి ప్రకాష్ గారు బ్యాక్ టు బ్యాక్ దివాళీ టైంలో సో ఫుల్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అండ్ ఈసారి కూడా ఇంకొక హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పేసుకోవచ్చు మనం. సో ఇంకా చాలా మంది కాస్టింగ్ కూడా ఉన్నారు ఇందులో. అజయ్ ఘోష్ గారు ఉన్నారు, సలోని గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారని చెప్పొచ్చు. సో మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చారు, మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చారని చెప్పొచ్చు. సలోని గారు కూడా ఉన్నారు, నవీన్ చంద్ర గారు ఉన్నారు, అండ్ సత్యం రాజేష్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కాస్టింగ్ లో ఉండడం జరిగిందనమాట. అండ్ సినిమా స్టోరీ కూడా ముందు నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఈ వాసు అన్నవాడు పెద్ద ఎదవ, సో వాడు ఎలా ఒక ఏమీ లేని పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు ఏంటి అన్నది మాత్రం చాలా డిఫరెంట్గా ఒక యునిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్తో కరుణ కుమార్ గారు తీశారని చెప్పొచ్చు. నిజంగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఎందుకంటే ఒక మేకింగ్ కానీ టేకింగ్ కానీ మన కరుణ కుమార్ గారు పాత సినిమాలకి ఇప్పటికి పోల్చుకుంటే చాలా డిఫరెంట్, చాలా వేరియేషన్ అయితే ఉంది. అండ్ మెయిన్గా వరుణ్ గారి వేరియేషన్స్ అన్నది స్క్రీన్ మీద చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి. టూ గుడ్ అనమాట. అంటే యంగ్ ఏజ్లో ఎలా ఉన్నాడు, కొంచెం మిడ్ రేంజ్కి వచ్చాక ఎలాగున్నాడు, డబ్బులు సంపాదించాక ఎలాగున్నాడు, కొంచెం అంతా సంపాదించి కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ గెటప్స్ చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ అనేది వరుణ్ గారికి హైట్కి పర్సనాలిటీకి అయితే చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆడియన్స్ అయితే థియేటర్స్లో విజిల్స్ వేసి ఎంజాయ్ చేసిన డైలాగ్ అయితే ఇక్కడ 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 కంట్రోల్ ఉన్నది అన్న డైలాగ్ ఏదైతే ఉందో దానికైతే రెస్పాన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. నాకు ఇక్కడ 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 కంట్రోల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. అయితే ఇందులో లైక్ వరుణ్ తేజ్ గారికి మదర్ క్యారెక్టర్లో రూపాలక్ష్మి గారు మన బలగం ఫేమ్ ఆవిడ నటించడం జరిగింది. అయితే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల చిన్నప్పుడే మన వరుణ్ తేజ్ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత పిల్లలకి జూనల్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఎలా తన బిహేవియర్ మారింది, అక్కడ తను ఎలా చేంజ్ ఓవర్ అయ్యాడు. ఎందుకంటే సో కొంచెం మనకి కొన్ని సీన్స్ చూస్తుంటే కొంచెం ఛత్రపతి సినిమా అందులో లైక్ వలస వస్తారు కదా వీళ్ళు, అలాంటివన్నీ కూడా ఇందులో చూసినప్పుడు ఆ ఫీల్ అన్నది వస్తుంది. బట్ ఛత్రపతి ఇంకొకటి స్ట్రీమ్ లైన్ లో జరిగింది, ఇది కంప్లీట్ 70s బ్యాక్ డ్రాప్ ఆ టైంలో జరిగింది కాబట్టి సో చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. అప్పట్లో సో మట్కా అనే ఒక గేమ్ ఉండేది, అది ఎంత రాద్ధాంతం జరిగిందంటే అది ఆడి దానికి బాగా ఇదైపోయి సో ఆల్మోస్ట్ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నప్పుడు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో దానికోసమే సోనియా గాంధీ గారు అప్పట్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ కూడా సినిమాలో చూపించడం జరుగుద్ది అనమాట. అయితే వాసు చేసిన పనుల వల్ల సో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాడు, ఒక బ్యాడ్ పీపుల్ తోటి కలవడం జరుగుద్ది. అయితే తమిళ్ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు, అందుకే మీకు మెన్షన్ చేయట్లేదు అనమాట. అయితే వాళ్ళతో కలిసి ఆడడం మొదలుపెట్టిన తర్వాత, డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మనల్ని మించి వీడు సంపాదిస్తున్నట్టున్నాడు అని చెప్పి వాసుని ట్రిగర్ చేయడము, తర్వాత వాసు వాళ్ళిద్దరిని కూడా దాటుకుని మరీ సంపాదించడము, ఎలా ఇవన్నీ స్క్రీన్ మీద అయితే చాలా అద్భుతంగా చూపించారు కరుణాకరణ్ అని చెప్పొచ్చు. ఇది డ్రగ్స్ కంటే డేంజర్ వేసినాం మేడం, ఒక్కసారి దీనికి అలవాటు పడిన మళ్ళీ బయటికి రాలేదు. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని వెనకాల పడడం వల్ల సో బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ చేయడమే మట్కా గేమ్ యొక్క ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. మీ అందరికీ గతంలో మట్కా గేమ్ ఎలా ఉండేది, ఇదంతా లైక్ గ్యాంబ్లింగ్ టైప్ ఆఫ్ గేమ్ అనమాట. సో దానివల్ల చాలా మందిని మోసం చేస్తూ ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు అన్న కాన్సెప్ట్లో ఉంటాడు ఎప్పుడు వాసు. అయితే ఈ చిన్న గ్యాప్లో మన మీనాక్షి తోటి ప్రేమలో పడతాడు. సో మీనాక్షి వచ్చేసి సలోని చెల్లెలు అనమాట. సో సలోని కూడా చిన్న క్యారెక్టర్ ప్లే చేసినప్పటికీ
చేయడానికి కూడా కాస్త కొంత స్టోరీకి బేస్ అయితే ఉంటుంది. సో ఏ క్యారెక్టర్స్ అయితే రివీల్ చేసి స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. మొత్తానికి వాళ్ళిద్దరికి ప్రేమ కుదిరి పెళ్ళి అయితే చేసుకుంటారు. సో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒక పాప ఉంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో తనకి వాసుకి బాగా ముఖ్యమైన కొంతమందిని అయితే కోల్పోతాడు. వాళ్ళు కోల్పోయిన తర్వాత వాసు నిజంగా మారాడా, మారలేదా, యాస్టీస్ అలాగే ఉన్నాడా, ఏమైనా చేంజ్ ఓవర్ వచ్చిందా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు November 14th థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిందే. కానీ నాలాంటి చెడ్డోల వల్ల ఓ 10 మంది కడుపులు నిండుతున్నాయి. ఎందుకంటే మట్కా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ఆ రోజున. సో నిజంగానే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. జీవి గారి మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ పబ్ సీక్వెన్స్ లో ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇందులో నోరా ఫతేహా కూడా ఉన్నారు. ఆవిడ కూడా ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. మీనాక్షి చౌదరి ఆఫ్టర్ లక్కీ భాస్కర్ ఈ సినిమాతో కూడా తన నటనతో ఆకట్టుకుంటుందని డెఫినెట్ గా అనుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ లైనప్ లో ఆమె చాలా ప్రాజెక్ట్స్ అయితే మన ముందుకు రాబోతుంది ఇన్ ఫర్దర్ లో. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.